అందరికి వందనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవని వాక్యం ఉంది కదా. ఆ వాక్యానికి అర్థం ఏంది కదా? ఓకే, ఈ వాక్యం మా బాబుకి అర్థం కాలేదండి, చాలా మందికి అర్థం కాదు. బాగా వినండి. జలగకు అంటే మనం నీటిలో మునిగేటప్పుడే కదా లబ్బర్లాగా సాగుతాయి. అవి మనుషులు మునిగిన, పశువులు మునిగిన అవి ఏం చేస్తాయంటే వాళ్ళకి అతుక్కొని రక్తం పీల్చుకుంటాయి అనమాట. జలగ కనుక రక్తం పీల్చుకునే గుణం. చాలా మంది తీసుకునే గుణం ఉండదు కానీ ఇచ్చే గుణం ఉండదండి. అందుకనే ఈ మాట చెప్పబడింది. ఇది స్త్రీల గురించి ఉంది కానీ ఇక్కడ స్త్రీలు కాదండి, తీసుకునే గుణం కలిగిన వారి గురించి ఉద్దేశించి చెప్పబడింది. అలాగనే తృప్తిపరనివి మూడు గలవు, సావులు అనేవి 4 గలవు. ఏంటి అవి? పాతాళం. ఎంతమంది నరకానికి వెళ్ళినా సావులు అని ఎప్పటికీ అనలేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనని గర్భం, అంటే పిల్లలు లేని వారిని గొడ్రాలు అంటారు కదా. కనీసం నాకు ఒక్క బిడ్డ పుట్టినా సావులు అంటది అనమాట. మరి కన్న గర్భం ఏమని కూడా వద్దు అనుకుంటుందా? అనుకోదు కదా. అలాగనే ఇది పిల్లలు లేని వారి గురించి, వాళ్ళు ఎప్పటికీ మాకు సాలు అంటారు, మాకు కావాలని అంటారు. తర్వాత ఏంటంటే నీరు సాలు అనని భూమి, అంటే ఎంత వర్షం పడినా సరే ఏమవుద్ది, భూమి నీరుని పీల్చుకుంటూనే ఉంటది అనమాట. ఇది దీని అర్థం. అయితే మీరు పీల్చుకుంటే, రక్తం పీల్చుకుంటే జలగలాగున్నారా, ఇచ్చేవాళ్ళలాగున్నారా ఆలోచించండి. మనం ఇవ్వాలి, తీసుకోవాలి. ఇది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం.